ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి సంజన గారి ఫ్యామిలీ అయితే ఎంటర్ అయ్యారు. మరి ఎవరు ఊహించని విధంగా సంజన గారి మీద బిగ్ బాంబ్ ఉంది. సంజన గారి ఫ్యామిలీ వస్తదా రాదా అనేది ఉండే. కానీ మొత్తానికి బిగ్ బాస్ అయితే ఒక ఆఫర్ ఇచ్చారు. ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే ఆల్రెడీ హౌస్ మేట్స్ గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కొంత టైమ్స్ ఉన్నాయి. అందరి దగ్గర 15 మినిట్స్ ఒక ఇమాన్యుల్ దగ్గర 45 మినిట్స్ ఉంది. అంటే రిమైనింగ్ ఇంకా నలుగురు ఫ్యామిలీస్ రావాలి. సంజన గారితో ఐదో ఫ్యామిలీ. వీళ్ళు ఐదుగురు ఫ్యామిలీస్ ఉన్న టైంలో బిగ్ బాస్ అయితే సంజన గారికి ఒక ఆఫర్ ఇచ్చారు. సంజన, మీరు ఎవరైనా ఆల్రెడీ నలుగురు ఉన్నారు కదా, నువ్వు కాకుండా ఆ నలుగురు దగ్గర ఉన్నటువంటి టైంని ఎవరినైనా అడిగి నువ్వు తీసుకోవచ్చు అనేటువంటి ఒక ఆఫర్ ఇవ్వడం వల్ల తను వచ్చి అందరి ఉన్నటువంటి ఆ నలుగురిని అడుగుతుంది. బర్ని గారిని అడుగుతుంది, అండ్ కళ్యాణ్ని అడుగుతుంది, ఇమాన్యుల్ని అడుగుతుంది, దివ్య దగ్గర కూడా ఉంటుంది. కానీ దివ్య తనే చాలా ఎగ్జైట్ గా ఉంది. వాళ్ళ మదర్ ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ లో అంటే ఫస్ట్ సీజన్ నుంచి కూడా చూస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ ఉంది ఆమెకి. ఆమె దగ్గర ఉంది 20 మినిట్స్. ఇక ఆమె అడగకపోవడం బెటర్ అని చెప్పేసి అడగలేదు దివ్య గారిని. అండ్ ఇటు చూస్తే బర్ని గారిని అడిగింది, అండ్ కళ్యాణ్ని అడిగింది, అండ్ ఇమాన్యుల్ని అడిగింది. బిగ్ బాస్ వాళ్ళని అడగమన్నారు కాబట్టి, అంటే అడిగి నువ్వు తీసుకోవచ్చు అన్నారు కాబట్టి వచ్చి ఆమె ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాని పరంగా ఇమాన్యుల్ యాక్సెప్ట్ చేస్తూ ఒక 15 మినిట్స్ టైం అయితే సంజన గారికి ఇచ్చారు. అటు భరణి గారు కూడా అవసరమైతే నేను 15 మినిట్స్ కూడా ఇచ్చేస్తానే రీతిలో అతను ఉన్నాడు. కళ్యాణ్ కూడా ఇచ్చేస్తా అవసరం అనుకుంటే అనే విధంగా అతను కూడా ఉన్నాడు. కాకపోతే సంజన, నాకు మొత్తం టైం వద్దు, కుదిరితే ఒక 5 మినిట్స్ అంతే. భరణి గారు ఒక 5 మినిట్స్, కళ్యాణ్ నువ్వు కూడా ఒక 5 మినిట్స్ ఉంటే మీకు కూడా రావాలి ఫ్యామిలీ మెంబర్స్. కాకపోతే నాకు కిడ్స్ ఉన్నారు కాబట్టి కొంచెం మా మదర్ వాళ్ళు వస్తే వాళ్ళ పిల్లలు ఒక్కసారి చూడగానే ఏడుస్తారేమో, వాళ్ళు ఏడిసే లోపే ఆ టైం అయిపోతుందేమో, ఆ పరంగా కొంచెం నాకు ఎక్కువ అవసరం అవుతుంది అనిపిస్తుంది. ఆ పరంగా మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు అని. మీకు ఓకే అంటేనే ఒక్క 5 మినిట్స్, నాకు మొత్తం వద్దు, మొత్తం కళ్యాణ్ ఇస్తా అంటాడు, అటు భరణి గారు కూడా ఇస్తా అంటే నాకు మొత్తం వద్దు, ఒక 5 మినిట్స్ ఆలోచించి ఇవ్వండి అనేసి చెప్తుంది అనమాట. అంటే తను కూడా గట్టిగా, అంటే ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్సే కదా, ఎక్కడి నుంచో వస్తారు. దానికోసం అదైతే జరిగింది మొత్తానికి. దాని తర్వాత ఫైనల్ గా ఒక 5 మినిట్స్ ఇవ్వడానికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇమాన్యుల్ ఒక 15 మినిట్స్, మొత్తంగా 15, 20, 25 మినిట్స్ సంజన గారికి అయితే టైం వచ్చింది. మరి ఆ టైం ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మెయిన్ గేట్ నుంచి ఎంట్రీ అవుతారు. సంజన తనుజకు సంబంధించినటువంటి వాళ్ళ సిస్టర్ కూతురు కన్ఫెషన్ రూమ్ నుంచి ఎంటర్ అవుతారు. కానీ ఇక్కడ సంజన గారి ఫ్యామిలీ అయితే డైరెక్ట్ గా మెయిన్ డోర్ నుంచే వాళ్ళు లోపలికి రావడం జరుగుతుంది అనమాట. వచ్చిన తర్వాత ఆ పిల్లలు మంచిగా, అంటే చాలా క్యూట్ గా ఆ టైంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మంచిగా, దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ దగ్గర వెళ్ళి పర్సనల్ గా మాట్లాడేటప్పుడు నేను బాగా గొడవ పడుతున్నా అనిపిస్తుందా, చూస్తున్నాం అసలు బిగ్ బాస్ అంటే తను చెప్పేది అంటే, అసలు నువ్వు మన ఇంట్లో పడే గొడవలో ఒక 10% కూడా అంత గొడవ కూడా చేయట్లేవు, చాలా సైలెంట్ అయిపోయావు, చాలా కూల్ అయిపోయావు అని ఆయన చెప్తుండు. అలాగే బిగ్గరగా అవుతుంది. తర్వాత అక్కడికి ఇమాన్యుల్ వస్తే ఇమాన్యుల్ తో కూడా అదే మాట అంటుంది అనమాట. ఇమాన్యుల్, అసలు నేను హౌస్ లో గొడవ పడట్లేదంట, బయట ఇంట్లోనే ఎక్కువ పడేదని అనేసి అంటుండంటే, అమ్మ మమ్మీ అవునా, నువ్వు ఇంట్లో పడే అంత పడితే హౌస్ ఏమవుతుందో ఒక 10 నిమిషాలు అంటే 10%కే నువ్వు అలా కలవాలని చేస్తున్నావు, ఇక బయట ఎలా ఉంటావో అలానే ఇక్కడ కూడా ఉంటే ఏంటి పరిస్థితి అనే విధంగా అయితే అనడం జరుగుతుంది. దాని తర్వాత ఫన్నీగా ఆ పిల్లలు వెళ్ళి ఆ క్యాప్టెన్ బోర్డు ఉందిగా, ఆ బోర్డు దగ్గర ఆ బోర్డుని చూపిస్తే వాళ్ళ మమ్మీని గుర్తుపట్టేసి వెళ్ళడం, దాన్ని కిస్ చేయడం ఆ ఫోటోని. ఆ రకంగా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే బాగా ఉన్నాయి, బాగా ఎంటర్టైన్ చేశారు. మొత్తానికి సంజన గారు ఒకటే బాధపడుతున్నారు నిన్నటి నిజంగా చూసే ఆడియన్స్ కూడా. సరే ఆమె ఎలా ఏంటి అంటే, ఆమెకి ఓటు వేయని వాళ్ళు కూడా చాలా మంది అయ్యో పాపం వస్తే బాగుండు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మరి వీకెండ్ దాకా ఉంచడం ఎందుకు, కొంచెం ముందే పంపిస్తే బాగుంటది కదా అనేసి అందరూ అనుకుని ఉంటారు ఖచ్చితంగా. దానికి తగ్గట్టుగానే బిగ్ బాస్ వాళ్ళు కూడా మరి కన్సిడర్ చేసి, వాళ్ళు కూడా ఆలోచించి, వాళ్ళకు కూడా అనిపించి ఉంటది. మొత్తానికి ఫైనల్ గా ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళు వచ్చారు. నా వీడియో కనుక మీ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ నిర్భయంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.